ఇది ఏపీ 10th బోర్డ్ రిలీజ్ చేసిన తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ మోడల్ క్వశ్చన్ పేపర్. ఇది 2024-25 కోసం, అంటే మార్చు 2025లో జరగబోయే ఎగ్జామ్స్ కోసం రిలీజ్ చేసిన మోడల్ పేపర్. దీంట్లో మొత్తం మీకు 3 మోడల్ పేపర్స్ దొరుకుతాయి. మోడల్ పేపర్ 1, 2, 3. ఇది మోడల్ పేపర్ 1. ఈ మోడల్ పేపర్స్ తయారు చేసింది మేము కాదు, ఇది డైరెక్ట్గా ఏపీ 10th బోర్డ్ నుంచి వచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది 3 మోడల్ పేపర్స్ అంటే, ఈ సంవత్సరం ఏమైంది, మనకు సిలబస్ బాగా మారిపోయింది. అన్ని సబ్జెక్టులో సిలబస్ మారింది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారింది. సో ఈజీగా ఉండడం కోసం స్టూడెంట్స్కి ఈ మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. మీకు ఈ మోడల్ పేపర్స్ అయిపోయిన వెంటనే మీకు బ్లూ ప్రింట్ కూడా చూపించేస్తాం. దాని తర్వాత ఏ చాప్టర్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అని మోడల్ క్వశ్చన్స్ కూడా ఏపీ 10th బోర్డ్ రిలీజ్ చేసింది. అది చివరన చూద్దాం. సో ఈ మొత్తం పేపర్ మీరు చూశారు అంటే వీడియో, మీకు ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఎన్ని మార్కులకు రాబోతున్నాయి, ఏ సెక్షన్లో ఎన్ని మార్కులు ఉంటాయి, ఎక్కడ చాయిస్ ఉంటుంది, ఇవన్నీ క్లారిటీ వస్తాయి. మా ఛానల్లో మీకు ఏపీ 10th క్లాసుకు సంబంధించి పాత క్వశ్చన్ పేపర్లు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషలు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇవన్నీ కనీసం 5 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి. వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోనూ ఇచ్చేస్తాం. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్ట్ పేపర్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి, మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు, ఊరితో సహా పంపించండి. మోడల్ పేపర్ 1 అయిపోయింది. ఇప్పుడు మనం మోడల్ పేపర్ 2 చూడబోతున్నాం. ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా పనికొస్తుంది అనుకుంటా. ఇప్పుడు మనం మోడల్ పేపర్ 3కి వచ్చేసాం. ఇది అయిపోయిన వెంటనే మనం బ్లూ ప్రింట్ కూడా చూసి, తర్వాత ప్రతి చాప్టర్లోంచి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు ఆ మోడల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇప్పటికే మనం ఇది సోషల్కి సంబంధించి ఇలాంటిదే అప్లోడ్ చేస్తున్నాం. ఈ 3 మోడల్ పేపర్స్తో పాటు వీటికన్నా ముందు ఇంకొక మోడల్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది. మీకు ఎవరికన్నా అది దొరక్కపోతే మాకు ఒక కమెంట్ పెట్టండి, దాని లింక్ కూడా మీకు మేము షేర్ చేస్తాం. ఇప్పుడు బ్లూ ప్రింట్కి వస్తే, ఈ సంవత్సరం రాబోయే బ్లూ ప్రింట్ ఇలా ఉంటుందంట. సో పద్యం నుంచి 20 మార్కులు, గద్యం నుంచి 20 మార్కులు, ఉపవాచకం నుంచి 20 మార్కులు, ఇలా ఈ మార్కుల లెక్కన మనకు బ్లూ ప్రింట్ ఉంది.
సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా ఇచ్చారు చూడండి. 7 క్వశ్చన్లు వ్యాస రూపం అంటే ఎస్సే టైపు. ఒక్కొక్క దానికి 8 మార్కులు. లెక్కన 56 మార్కులంట. లఘు ప్రశ్నలు 3, ఒక్కొక్క దానికి 4 మార్కులు. ఈ రకంగా మనకు క్వశ్చన్ పేపర్ వస్తుందట. ఇప్పుడు మనం చాప్టర్ 1 నుంచి ఒక్కొక్క చాప్టర్కి ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయో చూద్దాం. దీంట్లో ఒక పద్యం ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్లు అడుగుతారట. ఈ పద్యం ఇది: ఏ నిమ్మెయి లేదా జననీ జనకుడు అనే పద్యం ఇచ్చి దాంట్లోంచి 4 క్వశ్చన్లు ఇవ్వచ్చు. ఇలా ఏ ఏ పద్యాల నుంచి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చో మనకు ఒక శాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చేశారు. ఎనిమిది మార్కుల క్వశ్చన్లు ఎలాంటివి ఉండొచ్చో కూడా ఇచ్చారు చూడండి. ఇప్పుడు సెకండ్ చాప్టర్ బతుకు గంప. ఇప్పుడు మూడో లెసను శతక మాధుర్యం. ఎంత కష్టపడి స్టూడెంట్స్ కోసం ఇవన్నీ రిలీజ్ చేశారు ఏపీ 10th బోర్డు. నాలుగో లెసను ఉపన్యాస కళ. ఇప్పుడు ఐదో లెసన్కి వచ్చాం, జలియన్ వాలాబాగ్. ఇప్పుడు ఆరో లెసన్ ప్రకృతి సందేశం. ఇప్పుడు ఏడో లెసన్కి వెళ్దాం, చేజారిన బాల్యం. ఇప్పుడు ఎనిమిదో లెసన్ జీవని.
ఇప్పుడు 9వ లెసన్ రాజధర్మం. ఇప్పుడు 10వ లెసన్ కన్యాశుల్కం. ఇప్పుడు 11వ లెసన్ యుద్ధ విజేత. ఇప్పుడు 12వ లెసన్ సూక్తి సుధ. తర్వాత ఉపవాచకంలో రామాయణం నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో ఇచ్చారు చూడండి. ఈ వీడియో చివరికి వచ్చేసాం. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ పేపర్లు మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి పంపడం మర్చిపోవద్దు. ఫస్ట్ కమెంట్ కూడా చూడండి, పాత పేపర్ల లింకులు అక్కడ దొరికిపోతాయి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.